ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుక్స్ అందించారో లైబ్రరీ చిలకలూరుపేటలోని శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుక్స్ అందించినటువంటి లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో మనం ఉన్నాం, చూడొచ్చు. ఈ బుక్స్ అన్ని కూడా లైబ్రరీలో, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు అందించినటువంటి బుక్స్. ఇక్కడ చాలా లైబ్రరీని ఆధునీకరించుకొని చాలా బుక్స్ని పిల్లలకు అందుబాటులో తీసుకొచ్చారు. అయితే ఇక్కడ మనతో పాటు లైబ్రరీ నిర్వహించేటువంటి లైబ్రరీని గారు ఉన్నారు. వారితో మాట్లాడే అసలు ఈ బుక్స్ ఎన్ని అందించారు, ఏంటి, మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, పవన్ కళ్యాణ్ గారు మీ స్కూల్కి వచ్చారు, ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు, మీకు బుక్స్ ఇస్తున్నామని చెప్పారు. ఈ లైబ్రరీకి ఏమి ఇచ్చారు, అసలు బుక్స్ ఏమి ఇచ్చారు? మోటివేషనల్కి సంబంధించిన బుక్స్, కథల పుస్తకాలు, అదేవిధంగా డిక్షనరీసు, అదేవిధంగా సిలబస్కి సంబంధించినటువంటి కొన్ని నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, జనరల్ నాలెడ్జ్ బుక్స్, కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి, విలువలతో కూడిన విద్యకు సంబంధించినటువంటి పుస్తకాలు, అనేక రకమైనటువంటి ఈ పిల్లల విజ్ఞానాన్ని పెంచడానికి ఈ కథలు, నాటికలు, ఇలాంటి పుస్తకాలు కూడా నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి ఏ పుస్తకాలు అయితే అవసరమో ఆ పుస్తకాలన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఇది ఫస్ట్ స్పెల్లేను. సెకండ్ స్పెల్లో ఇంకొన్ని పుస్తకాలు పంపిస్తామని చెప్పారు సార్. పవన్ కళ్యాణ్ గారు మీ స్కూల్కి రావడం, డిప్యూటీ సీఎం మీ స్కూల్కి రావడం, పర్టికులర్గా ఆ రోజు సమావేశానికి, ఆత్మీయ సమావేశాన్ని మీ స్కూల్ ఎంపిక చేసుకుని ఇక్కడికి రావడం ఎలా ఫీల్ అవుతుంది? చాలా గొప్పగా ఫీల్ అవుతున్నామండి. పాఠశాల యొక్క తీరుతెన్నులు కానీ, పాఠశాల వారు వచ్చి ఈ స్టాల్స్ అన్నిటినీ కూడా చూసుకుంటా, అన్నీ కూడా ప్రతిదీ కూడా పిల్లలతో మమేకమై తిరుగుతూ, పిల్లలకి వాళ్ళతో బాగా సంపూర్ణంగా లీనమైపోయి వాళ్ళ నాలెడ్జ్కి తగినట్లుగా కూడా చక్కగా మాట్లాడారు. టీచర్స్ని ఎంకరేజ్ చేశారు. కంప్యూటర్ ల్యాబ్ అయితే ఎక్స్ట్రాడినరీగా 25 కంప్యూటర్లతోటి అరేంజ్ చేయడం జరిగింది 10 డేస్లోనే. నిన్న కలెక్టర్ గారు కృతిక్ శుక్లా గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, ప్రత్యేకించి చిలకలూరుపేట శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు, ఎంఆర్ఓ, ఎండిఓ, అధికారులందరూ కూడా మొన్న ఈ పాఠశాలకు వచ్చి ఈ ఓపెన్ చేసినటువంటి లైబ్రరీని, కంప్యూటర్ ల్యాబ్ని అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా పిల్లలు అడిగినటువంటి అవసరతలో ప్లే గ్రౌండ్ యొక్క ప్రాధాన్యత గురించి పిల్లలందరూ కూడా అడిగారు. ఇంత పెద్ద స్కూల్ మీద ప్లే గ్రౌండ్ లేదు అని చెప్పేసరికి పక్కన ఉన్నటువంటి కాలేజీ ప్లే గ్రౌండ్ని వెంటనే పిల్లలు ఆడుకోవడానికి తగినట్లుగా దాన్ని కాలేజీని చక్కగా ఆ గ్రౌండ్ని తీర్చిదిద్ది పిల్లల ఆటలను ప్రోత్సహించమని చెప్పేసి మా అందరికి చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు బుక్కిష్ నాలెడ్జ్, టెక్స్ట్ బుక్స్ నాలెడ్జ్ కాకుండా ఈ అడిషనల్గా లైబ్రరీలోకి వచ్చి చదువుకోవడం ద్వారా కంప్యూటర్, ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా గ్లోబల్లో కంప్యూటర్ విద్య అనేది ఏ జాబ్ రావాలన్నా పిల్లలకి బేసిక్ నాలెడ్జి, కంప్యూటర్ నాలెడ్జి అనేది తప్పనిసరి. కాబట్టి కంప్యూటర్ ఆపరేటర్ ఇన్స్ట్రక్టర్ ఉన్నారండి. ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటే కలెక్టర్ గారు వచ్చి ఒక ఇన్స్ట్రక్టర్ కాదు ఇంకొక ఇన్స్ట్రక్టర్ని కూడా పిల్లలకి 25 కంప్యూటర్లు ప్లస్ అంతకుముందు 10 కంప్యూటర్లు ఉన్నాయి మా స్కూల్. ఈ 35 కంప్యూటర్లు పిల్లలు ఒకేసారిగా వాటిని ఎలా నేర్చుకుంటారు, దాంట్లో స్కిల్స్ అనే దాని మీద ఇంకొక ఇన్స్ట్రక్టర్ని కూడా అదనంగా అలాట్మెంట్ చేస్తామని చెప్పేసి పల్నాడు జిల్లా కలెక్టర్ గారు కృతిక శుక్లా గారు మాకు చెప్పడం జరిగింది సార్. పవన్ కళ్యాణ్ ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ పెట్టారా మీరు? ఇవేనా ఇంకేమైనా అడిగారా? ఇంకా రిక్వైర్మెంట్స్ ఏం పెట్టలేదు సార్. ఈ 3 ఎక్కువగా మేము అడిగినటువంటి పాఠశాల అభివృద్ధికి దోహదం చేసేటువంటి అంశాల్లో కంప్యూటర్ ఎడ్యుకేషను, లైబ్రరీ ప్లస్ ప్లే గ్రౌండ్ ఇట్లా ఉపయోగపడుతుంది లైబ్రరీ. పిల్లలు ఏంటంటే కార్పొరేట్ స్కూల్స్ తరహాలో వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ డెవలప్ చేస్తున్న పరిస్థితి ఉంది అయిపోయింది. అవునండి. గవర్నమెంట్స్తో సంబంధం లేకుండా విద్యకు ప్రయారిటీ చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ అనేది చాలా మంది పిల్లలు కూడా చాలా బాగుంది, మాకు కార్పొరేట్ స్కూల్ పనికిరాదని చెప్తున్నారు. అవునండి, ఉందండి. తప్పనిసరిగా పిల్లల యూనిఫామ్ దగ్గర నుంచి, టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి, మిడ్ డే మీల్స్ దగ్గర నుంచి, వాళ్ళ బ్యాగ్స్ కానీ, షూ, బెల్ట్, వాళ్ళకి ఏ కార్పొరేట్ స్కూల్లో ఎలాంటి స్టూడెంట్స్ అపీరెన్స్ ఉంటుందో అదే అపీరెన్స్ని యూనిఫామ్ ద్వారా, ఇచ్చినటువంటి బెల్ట్, షూ ద్వారా, బుక్స్ ద్వారా, బ్యాగ్ ద్వారా, ఎస్పెషల్లీ ఎక్స్ట్రా క్లాసెస్ స్కూల్ అయిపోయిన తర్వాత 4 to 5 రైజింగ్ స్టార్స్ అని చెప్పేసి విద్యాశాఖ వాళ్ళు వెనకబడిన పిల్లలకి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోమని, వాళ్ళకు మంచి విద్యను అందించాలని చెప్పి మాకు పైనుంచి ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందండి. దానికి అనుగుణంగా 4 to 5 ఈ వెనకబడిన పిల్లల కోసం ప్రత్యేకమైనటువంటి విద్యా శిక్షణ అనేది జరుగుతుంది. మిడ్ డే మీల్స్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా, హైజీనిక్గా మిడ్ డే మీల్స్ అనేది ఎక్కువ మంది పిల్లలు మా పాఠశాలలో చదువుకునే పిల్లలు మిడ్ డే మీల్స్ తీసుకుంటారు సార్. లైబ్రరీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎన్నో రకమైన లాంగ్వేజెస్, చరిత్ర గురించి మహాభారత, భాగవతాలు, రామాయణం ఇవన్నీ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అడగంగానే మీకు బుక్స్ ఇచ్చారు కదా, ఆ రోజు మీరు చూసారు పవన్ కళ్యాణ్ గారిని? చూసాం. ఎలా ఫీల్ అయ్యారు పవన్ కళ్యాణ్? చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం. స్కూల్ మొత్తం చాలా ఆనందంగా ఫీల్ అయింది. బుక్స్ అన్ని ఇచ్చారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి, ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారికి? చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి. మరీ ముఖ్యంగా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, మాకు ఎడ్యుకేషన్ కూడా చాలా బాగా అందుతుంది. మహాభారతం, భాగవతం అవన్నీ ఉండే ఇక్కడ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన 10 రోజులకే మాటని నిలబెట్టుకున్నారు. మేము
గ్రౌండ్, కంప్యూటర్లు, బుక్స్, లైబ్రరీ బుక్స్ లేవు సార్ అని అడిగితే మాకు సారు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారిని స్కూల్కి రావడం మీరు అడిగింది ఇవ్వడం పట్ల మాకు చాలా సంతోషం. ఆ రోజు పేరెంట్స్ మీటింగ్ కావడం, మేము చూడడం, మా పేరెంట్స్ చూడడం, అది చాలా సంతోషం ఉంది. స్కూల్ మొత్తం చాలా ఆనందంగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ మీరు స్కూల్కి వచ్చారు, ఈ లైబ్రరీలో బుక్స్ ఇచ్చారు, మీరేం చెప్తారు పవన్ కళ్యాణ్? మాకింత ముందు లైబ్రరీలో చదువుకోవడానికి బుక్సే లేవు. 10th క్లాస్ వరకు అక్కయ్య వాళ్ళు మేము కొంచెం కష్టంగానే ఉంది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 600 బుక్లు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎట్లా ఉపయోగపడుతుంది బుక్స్, మీకు ఎలా ఉపయోగపడుతుంది? మాకు విజ్ఞానాన్ని, చదువు గురించి, సైన్స్ గురించి కొన్ని పుస్తకాలు చెప్తున్నారు. కొంతమంది టీచర్లు కూడా లైబ్రరీలో నుండి బుక్స్ తీసుకొని చెప్తా ఉంటున్నారు క్లాసుల్లో. అవి బాగా అర్థమవుతున్నాయి. ఏం చెప్తాను పవన్ కళ్యాణ్ గారు? బుక్స్ ఇచ్చారు, కంప్యూటర్స్ ఇచ్చారు, మీకు మీ స్కూల్కి వచ్చారు పర్టికులర్గా ఎంచుకొని, ఏం చెప్తారు పవన్ కళ్యాణ్? మాకు కంప్యూటర్స్ లేవని కంప్యూటర్స్ రంగాలే కంప్యూటర్లు ఇచ్చారు. లైబ్రరీలో బుక్స్ సెల్ఫ్స్ లేవని సెల్ఫ్స్ ఇచ్చారు. గ్రౌండ్ లేదని గ్రౌండ్లు ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా USA తరపున ఇక్కడ నా పేరు కరిముల్లా ఘంటసాల. మేము ఇక్కడ అవసరమైన పాఠశాలలకి సదుపాయాలు కల్పిస్తున్నాము. ఈ శారదా హై స్కూల్లో మొన్న డిప్యూటీ సీఎం గారు వచ్చాక ఈ కంప్యూటర్లు మంజూరు చేశారు. అయితే దానికి డేటా కేబుల్ లేదు. తెలుసా తరపున మేము డేటా కేబుల్ ఏర్పాటు చేశాం. స్కూల్లో ఒక 20 IFP ప్యానల్స్ ఉన్నాయి. వాటికి కూడా డేటా కేబుల్స్ లేవు. టీచర్లే వైఫై ద్వారా ఇచ్చుకుంటున్నారు. అందువల్ల అన్నిటికీ మేము డేటా కేబుల్ Cat 6 కేబుల్ ఇన్స్టాల్ చేయించాము. తర్వాత ఈ స్కూల్లో వాళ్ళు క్లాస్ రూమ్ లో పెయింటింగ్ అడిగారు. ఆ పెయింటింగ్ ఒకటి శాంక్షన్ అయింది. అంటే మా సంస్థ ప్రధాన కార్యాలయం లాస్ ఏంజల్స్ లో ఉంటుంది, కాలిఫోర్నియా రాష్ట్రం USA లో. నేను వాళ్ళని కోఆర్డినేట్ చేసి ఇక్కడ అవసరమైన స్కూళ్ళకి సమాచారం సేకరించి కోఆర్డినేట్ చేస్తాను. వాళ్ళకి సహాయం చేయడానికి కనెక్ట్ చేస్తాను. చాలా స్కూళ్ళకి ఇప్పుడు సహాయం చేశాము. ఇక్కడ మన దగ్గరలో ఉన్న మురిగిపూడి పాఠశాల తెలసాకి దత్తత పాఠశాలగా ఉంది. అక్కడ చాలా సంవత్సరాల నుంచి, దాదాపు 12 ఏళ్ళ నుంచి అన్ని సౌకర్యాలు తెలుసా సమకూర్చింది. ఇంకా చాలా స్కూళ్ళల్లో, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల అనేక స్కూళ్ళల్లో బేసిక్స్ అవసరాలు అంటే వాటికి ఎలక్ట్రిఫికేషను, మంచినీటి సదుపాయము, అవసరమైన పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వటము, అలాగే ఆడపిల్లలకి సైకిల్స్ ఇవ్వటం, ఇలాగా దాదాపు ఒక 5,000 సైకిళ్ళు ఇచ్చాము ఇప్పటికీ. ఇవన్నీ మా సంస్థ తరఫున చేస్తున్నాము. ఇంకా ఎవరికైనా మా సంస్థ తరఫున సహాయం కావాల్సి వస్తే నన్ను సంప్రదించవచ్చు. నేను వచ్చి చూసి చేయగలిగే అంశాలుండి మీకు సహాయం చేసే అవకాశం ఉంటే నేను తప్పకుండా సహాయం చేస్తాను. ప్రస్తుతం అయితే శారదా హై స్కూల్లో RO ప్లాంట్ బ్రేక్ డౌన్ అయింది. HM గారు అడిగారు, అది కూడా చేయించే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ లేదు ఇక్కడ, ఉన్నది సరిగ్గా పనిచేయట్లేదు. ఆ సిస్టమ్ ఒకటి అడిగారు, అది కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మొన్నటిదాకా ఇక్కడ ఒక పైలట్ ప్రాజెక్ట్ నడిపి ప్లేట్లు కడగటానికి, పిల్లల చేతులు కడుక్కోవడానికి హ్యాండ్ వాష్, దాదాపు నెలకు 60 లీటర్ల హ్యాండ్ వాష్, ప్లేట్లు కడిగే మనిషికి 2 గంటలకు నెలకు 6,000 రూపాయలు జీతం ఇచ్చాము. అన్నీ చేశాము. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు నడవట్లేదు. ఎందుకంటే ఇక్కడ పిల్లలు భోజనం చేసే స్థలం లేకుండా పోయింది. ఒకవేళ వీళ్ళకి ఏదైనా డైనింగ్ హాల్ ఏర్పాటు చేద్దామని చూస్తే తెలుసా తరపున స్థలం లేకుండా పోయింది. ఇక ఏం చేయాలో పాలుపోక మేము ప్రస్తుతానికి అయితే ఆ ప్రాజెక్ట్ని క్లోజ్ చేశాము. వీళ్ళు అక్కడ అవకాశం ఉండి స్థలం ఏర్పాటు చేస్తే వీళ్ళకి డైనింగ్ కిచెన్ ఏర్పాటు చేయొచ్చు మా సంస్థ తరపున. ఎవరైనా మీ స్కూల్కి జెన్యూన్ అవసరాలు, బేసిక్ నీడ్స్ అవసరమయ్యి కావాల్సి వస్తే నన్ను సంప్రదించండి. నా ఫోన్ నంబర్ నోట్ చేసుకోండి, 8297080565. మరోసారి చెప్తాను, 8297080565. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ తమ స్కూల్కి రావడం చాలా ఆనందంగా ఉందని అయితే విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి ఒక చిలకలూరుపేట శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి డిప్యూటీ సీఎం రావడం, ఆయన సినిమా హీరోగా తమకు ఎంతో అభిమాన హీరో అని చెప్పని, అటువంటి వ్యక్తి మా మధ్యలో కూర్చొని చిన్నపిల్లవాళ్ళలాగా మారిపోయి తమతో ముచ్చరించడం చాలా ఆనందంగా ఉందని అయితే విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో లైబ్రరీకి ఒక 600 బుక్స్ అందించడం కానీ, 25 కంప్యూటర్స్ అందించడం కానీ, టోటల్గా ఒక 25 లక్షలు ఖర్చు పెట్టి తమ స్కూల్కి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అందించడం చాలా ఆనందంగా ఉందని, తాము లక్ష్యాలను చేరుకునే దానికి ఎంతో ఉపయోగపడతాయని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి వారు థ్యాంక్స్ కూడా చెప్తున్నారు. మరిన్ని స్కూల్స్కి ఈ విధంగా సహాయం చేయాలని, ప్రభుత్వ స్కూల్స్ అంటే కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఉంటాయనేది ఇదే నిదర్శనం అని కూడా విద్యార్థులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామంతో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, చిలకలూరుపేట నుంచి.